భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే సిరీస్ ఆసక్తికరంగా మారింది. తొలి వన్డేలో భారత్ గెలిస్తే రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా సత్తా చాటింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో లెవెల్ అయింది. ఆఖరి మ్యాచ్ విశాఖలోనే జరగబోతోంది. వైజాగ్ లో గెలిచిన జట్టే సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. రెండు జట్లకు ఆఖరి మ్యాచ్ డూ ఆర్ డై గా మారింది. అయితే విశాఖలో సరైన తుది జట్టుతో బరిలో దిగడమే కీలకం. దీంతో భారత్ ఫైనల్ 11లో మార్పులు తప్పవనే అంచనాలు ఉన్నాయి. తుది జట్టులో 2 మార్పులు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అంచనాలు అందుకోవడంలో వాషింగ్టన్ సుందర్ విఫలమవుతున్నాడు. బ్యాట్ తో పాటు బాల్ తోనూ ఫెయిల్ అవుతున్నాడు. దీంతో వాషింగ్టన్ సుందర్ స్థానంలో రిషబ్ పంత్ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పంత్ను తీసుకుంటే బ్యాటింగ్ యూనిట్ బలం పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. వన్డే సిరీస్ లో ప్రసిద్ధి కృష్ణ కూడా గొప్పగా రాణించడం లేదు. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. దీంతో విశాఖలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ ను ఆడించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ నితీష్ సేవలు అడ్వాంటేజ్ అవుతాయనే చర్చ జరుగుతోంది. ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నాడు. తొలి 2 వన్డేల్లోనూ బిగ్ స్కోర్లు సాధించలేకపోయాడు. దీంతో మూడో మ్యాచ్ యశస్వి జైస్వాల్ కు కీలకంగా మారింది. టీం మేనేజ్మెంట్ కూడా జైస్వాల్ నుంచి మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ టచ్ లోనే ఉన్నాడు. హిట్ మ్యాన్ ఫామ్ భారత్ జట్టుకు కలిసి రానుంది. విరాట్ కోహ్లీ అయితే దూకుడు మీద ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు. విశాఖలోనూ చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు. విశాఖలో 4వ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగుతాడు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో దొరికిన ఛాన్స్ ను రుతురాజ్ వినియోగించుకున్నాడు. క్లాస్ సెంచరీతో రాయ్పూర్ లో ఆకట్టుకున్నాడు. విశాఖలోనూ రఫ్ ఆడిస్తే సౌత్ ఆఫ్రికా బౌలర్లకు సవాల్ తప్పదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్ లోనే ఉన్నాడు. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ రాణించాడు. విశాఖలోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. రవీంద్ర జడేజా నుంచి టీం మేనేజ్మెంట్ ఆల్రౌండ్ షోను కోరుకుంటోంది. బౌలర్ గా అదుర్సాన్ని పెంచుకుంటున్న బ్యాటింగ్ లో జడేజా స్ట్రైక్ రేట్ పెంచాలనే వాదన వినిపిస్తోంది. హర్షదీప్ సింగ్ ఫామ్ లో ఉండడం కలిసి రానుంది. హర్షిత్ రాణా భారీగా పరుగులివ్వడం టీం మేనేజ్మెంట్ ను టెన్షన్ పెట్టిస్తోంది. కుల్దీప్ యాదవ్ నుంచి కూడా మరింత మెరుగైన ప్రదర్శనను టీమిండియా కోరుకుంటోంది. అయితే ఆఖరి మ్యాచ్లో అయినా టాస్ కలిసొస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.